ప్రపంచాన్ని మార్చింది ఏ శక్తో లేదా ఏ అలవాటో కాదు, ఒక ఆలోచన మాత్రమే. ఈరోజు మీకు నేను చెప్పబోయేటటువంటి టాపిక్ థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. అవుట్ ఆఫ్ బాక్స్ అంటే మనకు తెలియని విషయాలను, అంటే ఇతరులు ఆలోచించని విషయాలను ఒక కొత్త పద్ధతిలో సమస్యను కొత్తగా పరిష్కరించడాన్ని అవుట్ ఆఫ్ బాక్స్ అంటారు. ఇందులో బాక్స్ అంటే మన ఆలోచనలు, మన అలవాట్లు, అదేవిధంగా మన పద్ధతులు, వీటన్నిటిని బాక్స్ అంటాం. ఈ బాక్స్ అనేది మన జ్ఞాపకాలు, మనం పెరిగినటువంటి వాతావరణము, మన చదువు, అదేవిధంగా మన పేరెంట్స్ నిర్ణయిస్తారు. ఈ బాక్సును మనం చీమల పుట్టలాగా తయారు చేసుకుంటాం. ఈ పుట్ట లోపల మనం సురక్షితంగా ఉంటాం. పుట్ట బయట ఏం జరిగేది అనేది మనకు తెలియదు. ఈ అవుట్ ఆఫ్ బాక్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితానికి చాలా అవసరం. ఇక్కడ బాక్స్ అంటే మనస్సు కాదు, మనకు తెలిసినటువంటి జ్ఞాపకాలు మరియు తెలియని విషయాలు మధ్య ఉన్నటువంటి గ్యాప్నే మనం బాక్స్ అంటాం. ఈ బాక్సు మన యొక్క జీవితాన్ని మార్చివేసే శక్తి కలిగి ఉంటుంది. అంటే ఉదాహరణకు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ గురించి మీకు తెలియజేయాలి అంటే, రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొనటం జరిగింది. ఇది పక్షి ఎలా ఎగురుతుంది, మనం కూడా ఎగరవచ్చు అనే ఆలోచనతో రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారు. ఈరోజు కొన్ని లక్షల విమానాలు గాల్లో ఎగురుతూ ఉన్నాయి. అదేవిధంగా మొబైల్ ఫోన్ మొదట్లో 1992 సంవత్సరంలో కేవలం వినటం కోసం మాత్రమే ఫోన్ను తయారు చేయటం జరిగింది. తర్వాత దానిలో కెమెరా, ఇంటర్నెట్, యూట్యూబ్, ఈ విధంగా మనకి అనేక రకాల అంశాలను, బ్యాంకు కూడా మనకి ఫోన్లో ఉండటం జరిగింది. ఇది అవుట్ ఆఫ్ థింక్కి మరొక ఇన్నోవేషన్. తర్వాత మనం పేమెంట్ని డైరెక్ట్గా అమౌంట్ రూపంలో ఇచ్చేవాళ్ళం. కానీ ఇది యూపీఐ పేమెంట్ అవ్వటం జరిగింది. యూపీఐ పేమెంట్ తర్వాత స్కానర్ అనేది అందుబాటులోకి రావటం జరిగింది. అట్లా మనం యూపీఐ పేమెంట్ కూడా థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచనే. అదేవిధంగా మనం ఆన్లైన్ షాపింగ్ అనేది థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. గతంలో షాప్కి వెళ్ళి మనం గ్రోసరీస్ అనేవి కొనుగోలు చేసేవాళ్ళం. కానీ ఈ ఆన్లైన్ షాపింగ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ కూడా థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచనలే.
తర్వాత మనం ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌ను గమనించిన మనం సాంప్రదాయక క్లాస్ రూములు కాదని ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ యాపుల ద్వారా మనం ఎడ్యుకేషన్‌ని జూమ్, గూగుల్ మీట్ ద్వారా మనం వాట్సాప్ ద్వారా పొందటం జరుగుతా ఉంది. ఇది కూడా థింక్ ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచనే. మనం ఈ విధంగా ఎన్నో ఇన్నోవేషన్స్. ఒకప్పుడు సూట్ కేస్‌ని భారంగా లాక్కెళ్ళటం జరిగేది. కానీ సూట్ కేసు కింద 4 చక్రాలను బిగించి లాక్కెళ్ళటం అనేది థింక్ ఔట్ ఆఫ్ బాక్స్ యొక్క మరో ఇన్నోవేషన్. అందరూ ఇది సాధ్యం, అసాధ్యం అంటున్నప్పుడు ఎలా సాధ్యం చేయవచ్చు అని అడగటమే థింక్ ఔట్ ఆఫ్ బాక్స్ యొక్క మెయిన్ గోల్. కొత్త ప్రశ్నలు అడిగేవారే కొత్త ప్రపంచాలను సృష్టిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.